ఎప్పుడు మీరు ప్రభు సన్నిధిలోకి వెళ్ళినా, ప్రభు పాదాల చెంత ప్రార్థించడానికి మోకరించినా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉన్న సంతోషం నీలోనికి వస్తది అనంటే, నీవు దేవుడు చేసినటువంటి కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నీ కొరకు చేసినటువంటి కార్యాలను నువ్వు జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీకెవ్వరు చెప్పకుండానే నీ హృదయంలోకి ఏమొస్తుందండి? సంతోషం ఉప్పొంగుతుంది. ఒక భక్తుడు పాడతాడు కదా, సంతోషం పొంగింది, సంతోషం పొంగింది. ఎందుకు అంటే యేసు నన్ను రక్షించినందుకు అంటాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. దేనికి సంతోషం కలగాలి మనకి లోకంలో చెప్పండి? ఎప్పుడు కలుగుతుంది మనకి? మనం తీర్చకుండా 1,00,000 రూపాయలు అప్పు తీరిపోవాలి. సంతోషంగా ఉంటుందా ఉండదా? ఉండదా? మనం ఇంటర్వ్యూ పాస్ అవ్వకుండా మంచి జాబ్ రావాలి. సంతోషంగా ఉంటుందా ఉండదా?